చర్చ్ వాల్యూమ్ 3 అనే ఈ ఒక్క వీడియోని వింటున్నట్టు ప్రతి ఒక్క దైవజనుడికి క్రీస్తునామంన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రియలారా, చర్చ్ అనే సంఘంకి అర్థము మిద్దెలు గోడలు కాదు కానీ మనమే అని మిమ్మల్ని రుజువుపరచుటకు ఇంకా కొన్ని వివరాలు మీ ఎదుట ఈ ఒక్క వీడియో మూలంగా తేవటము జరుగుతున్నది. కాబట్టి ఈ ఒక్క వీడియోని మంచిగా చూసి విని దేవుని నామంలో మీరు బలపడాలని చిన్న కోరిక. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 1వ వచనం ప్రకారము మొదటి శతాబ్దంలో యెరూషలేములో ఉన్నట్టు సంఘముపై హింస జరుగుతున్నట్టుగా మనము చూస్తున్నాం. దేనినైతే సంఘము భరించలేక చల్లా చెదురు అయినట్టుగా మనము చూస్తున్నాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘములకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమందు చెదిరిపోయిరి. ఇక్కడ పౌలు అనే షావులు సంఘాన్ని హింసిస్తున్నాడు. ఇంకా మరి బలపడి దమిష్కులో ఉన్నట్టు క్రైస్తవులది హింసిస్తుటకై బయలుదేరినట్టుగా మనము అపోస్తుల కార్యము 9వ అధ్యాయములో చూస్తున్నాం. వాళ్ళు త్రోవలో పోతుండగా ఆకాశము నుండి ఒక శబ్దము వాళ్ళకి వినపడినట్టుగా మనము చూస్తున్నాం. ఏమనగా, షౌలా షౌలా, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? షౌలు వచ్చి గమలియేల్ అనే గొప్ప ధర్మశాస్త్రాన్ని ఎరిగిన అతని పాదాలు తట్టు కూర్చొని ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడనట్టుగా మనము లేఖనంలో చూస్తున్నాం. కాబట్టి ఆకాశము నుండి శబ్దాన్ని విన్న వెంటనే అతను అర్థం చేసుకున్నాడు, ఆకాశంలో ఉండేవాడు దేవుడు అని. కాబట్టి అతను దీన హృదయం కలిగి, ప్రభువా నువ్వు ఎవరు అని అడిగాడు. అప్పుడు అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 5వ వచనములో ఆ శబ్దము షావులుతోటి ఎలాగా పలికినట్టుగా మనము చూస్తున్నాం. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. నేను యేసుని, ఎవరినైతే నువ్వు హింసిస్తున్నావు. ప్రియలారా, షావులు భూమిపై సంఘం అనే చర్చిని హింసిస్తున్నాడు. క్రీస్తు ప్రజల్ని, క్రీస్తుని నమ్మిన వారిని హింసిస్తున్నాడు. కానీ దాని ఒక బాధ, దాని ఒక నొప్పి ఎవరు బయలుపరుస్తున్నాడు? క్రీస్తు. పరలోకములో తండ్రి ఒక కుడి చేతి యందు కూర్చున్న క్రీస్తు ఆ ఒక్క బాధని, ఆ ఒక్క నొప్పిని బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు సంఘము అనే చర్చికి శిరస్సు అయి ఉన్నాడు. సంఘం అనే చర్చు క్రీస్తుకి దేహం అయి ఉన్నది. కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంని చదువుకుంటే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నది. కాబట్టి సంఘం ఒక బాధని శిరస్సు బయలుపరుచుతున్నాడు. షౌలా షౌలా, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సో ఇలాంటి గొప్ప సంబంధం క్రీస్తు సంఘము అనే చర్చితో కలిగి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు సంఘమా, మన మిద్దెల్ని, మన గోడల్ని, మన భవనాల్ని జీవము లేనట్టు వాటిని చర్చు అనే పిలవటము అసలు దేవుని ప్రేమకి, క్రీస్తు త్యాగానికి, ఆయన పడినట్టు ఆ బాధకి ఎంత అవమానము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ స్తోత్రములు, అందరికీ వందనాలు.